భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ. సర్వేపల్లి రాధాకృష్ణన్, బి. నీలం సంజీవ్ రెడ్డి, సి. జాకీర్ హుస్సేన్, డి. జ్ఞాని జైల్ సింగ్. ఆన్సర్ ఈస్ ఏ. సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశంలో తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ. వరాహగిరి వెంకటగిరి, బి. సర్వేపల్లి రాధాకృష్ణన్, సి. జాకీర్ హుస్సేన్, డి. బాబు రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఈస్ ఏ. వరాహగిరి వెంకటగిరి. భారతదేశంలో ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ. బాబు రాజేంద్ర ప్రసాద్, బి. ఏపీజే అబ్దుల్ కలాం, సి. జాకీర్ హుస్సేన్, డి. నీలం సంజీవ్ రెడ్డి. ఆన్సర్ ఈస్ డి. నీలం సంజీవ్ రెడ్డి. భారతదేశంలో రాష్ట్రపతికి ఎన్నికైన మొదటి దళితుడు ఎవరు? ఏ. ఏపీజే అబ్దుల్ కలాం, బి. జాకీర్ హుస్సేన్, సి. కేఆర్ నారాయణ్, డి. జ్ఞాని జైల్ సింగ్. ఆన్సర్ ఈస్ సి. కేఆర్ నారాయణ్. భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు? ఏ. సర్వేపల్లి రాధాకృష్ణన్, బి. నీలం సంజీవ్ రెడ్డి, సి. జాకీర్ హుస్సేన్, డి. జ్ఞాని జైల్ సింగ్. ఆన్సర్ ఈస్ సి. జాకీర్ హుస్సేన్.